లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. హిందూ మతంలో వాస్తుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఒక్కొక్క దిశ ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది. ఇంటి ఈశాన్య దిశను పూజకు అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు. ఈ దిశ తూర్పుకి ఉత్తరానికి మధ్య ఉన్న ఒక దిక్కు. హిందూ విశ్వాసాల ప్రకారం దేవుడు ఈ దిశలో నివసిస్తాడని నమ్మకం. అందువల్ల ఇంట్లో ఈ దిశలో ఏదైనా ఉంచే ముందు వాస్తుశాస్త్రానికి సంబంధించిన కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తారు. ప్రతి దిశ ప్రతి కోణం ప్రాముఖ్యత వాస్తుశాస్త్రంలో వివరించబడింది. ఆ దిశ ప్రత్యేకత మేరకు ఆ దిశగా శుభ ఫలితాలు లభిస్తాయి. వాస్తుశాస్త్రంలో 8 దిశల గురించి వివరంగా వివరించారు. ఈ దిశలలో ఒకటి ఈశాన్య దిశ. జ్యోతిష్కులు పండితులు సహా ప్రతి ఒక్కరు ఈ దిశలో పూజలు లేదా మంత్రాలను పఠించమని సిఫార్సు చేస్తారు. ఈ దిశలో కూర్చొని తరచుగా మతపరమైన శుభకార్యములు నిర్వహిస్తారు. ఈ దిక్కున కూర్చొని మంత్రాలు జపిస్తే మంచి త్వరగా సిద్ధి పొందగలడు. మతపరమైన దృక్కోణంలో ఈశాన్య మూలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మతపరమైన దృక్కోణం నుంచి చూస్తే దేవతలు ఈశాన్య మూలలో నివసించినట్లు భావిస్తారు. అందుకే ఇల్లు లేదా ఆఫీస్ పూజ స్థలాన్ని ఈశాన్య మూలలో ఉంచాలని సూచించారు. ఈ దిశలో కూర్చొని పూజ చేయమని చెబుతారు. సానుకూల శక్తి ఎల్లప్పుడూ ఈ దిశలో ప్రవేశిస్తుందని నమ్ముతారు. అందువల్ల వాస్తుశాస్త్రంలో అలాగే మత గ్రంథాలలో ఈ దిశను చాలా పవిత్రంగా శుభప్రదంగా భావిస్తారు. ఈ దిశలో పరిశుభ్రతను పాటించి పూజ గదిని లేదా దేవుళ్ళ పటాలను పెట్టి పూజించినట్లయితే జీవితంలో ఎప్పుడు సమస్యలు ఎదురుకావు. హిందూ మతంలో ఈశాన్య మూలలో ప్రార్థన స్థలం ఉండడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ దిశలోని గోడల రంగు పసుపు రంగులో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. డబ్బును ఈ దిశలో ఉంచవచ్చు. అయితే వాస్తులో డబ్బు ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం ఉత్తర దిశగా పరిగణించబడుతుంది. ఈశాన్య దిశలో కూర్చొని ఆరాధించిన ప్రజలు ఎప్పుడు సమస్యలను ఎదుర్కొన్నారు. జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు. వాస్తు ప్రకారం ఇంట్లో ఈశాన్య మూలలో ఏదైనా బరువైన వస్తువును ఉంచడం అశుభం. ఈ స్థలంలో బరువైన వస్తువులు ఉంచితే ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడుతుంది. ఈశాన్య మూలలో స్టోర్ రూమ్ మొదలైన వాటిని ఏర్పాటు చేయవద్దు. ఈ దిశ దేవతల నివాసం అని నమ్మకం. ఈ దిశలో ఎప్పుడు బూట్లు చెప్పులు లేదా చెత్తను నిల్వ చేయవద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. అంతేకాదు ఆర్థిక పరమైన రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.